ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో ఉన్నాము. ఈ మధ్యకాలంలో అయితే కొంత బతుకమ్మ చీరల ఆర్డర్ లేక నేతన్న అయితే ఖాళీగా ఉన్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కొంతమంది కూలీ పనికి పోతుండే, మరికొంతమంది అయితే ఏ పని లేక అయితే ఇంటి దగ్గర అయితే ఉంటున్నారు. ప్రస్తుతం పొట్ట గడవడమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో అయితే కొంతవరకు అయితే ఇటు ఘర్షకుర్తి కావచ్చు, సిరిసిల్ల నేతన్నల పరిస్థితి ఉపాధి లేక అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము పని చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వాలు అయితే మాకు ఎటువంటి పని కల్పించట్లేదు అనేది వీరైతే వెల్లడిస్తుంటే, ఒకవైపు మరోవైపు అయితే కొంతమంది నేతన్నలు పని లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి సైతం నెలకొంది. ప్రస్తుతం అయితే కొంత తమిళనాడు నుంచి అయితే ఒక సిరిసిల్లకి అయితే కొన్ని ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. సంక్రాంతి పొంగల్కి సంబంధించి అయితే కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి. మరి ఘర్షకుర్తికి సంబంధించి ఏం చెప్తారు? మనతో పాటు కొంతమంది నేతన్నలు ఉన్నారు, ఒకసారి వార్త మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏం చెప్తారు? నా పేరు శంకర్ అండి, సామల శంకర్. నేను ఒక నేత కార్మికుడిని. ప్రస్తుతానికి 9 నెలల నుండి పని అంటూ లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 6 నెలల పని ఉండే. ఓకే, 6 నెలలు అయితే ఏదో పని చేసుకున్నాం, 6 నెలల మందం తిన్నాం. ఆ తర్వాత కొంచెం పోగేసుకున్నాం, మిగతా రోజులు తిన్నాం. ఈ 9 నెలల నుండి మాత్రం మాకు ఎలాంటి పని లేకుండా రోడ్లపైన కూర్చోవడం జరుగుతుంది. అదే కొంతమంది పని ఉన్నది, పని ఉన్న వాళ్ళ దగ్గరకు పోయి మేము అడిగినాం అనుకో, వాళ్ళ పుట్ట మీద కొట్టడం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే కూలి కూడా తగ్గిస్తారు. ఎందుకంటే పని లేదు కాబట్టి వర్కర్లు ఎక్కువ ఉన్నారు, పని తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు యజమానులు చెప్పినట్టు మేము వినాల్సి వస్తుంది, వర్కర్లు వినాల్సి వస్తుంది తప్ప వర్కర్లు చెప్పినట్టు యజమానులు వినాల్సిన పరిస్థితి లేదు. చాలా జీవితం ఇప్పుడు ఒక పని కొరకు ఇద్దరు పోయినప్పుడు తను డిమాండ్ తక్కువ ఉన్నది కాబట్టి కూలి తక్కువ ఇస్తున్నాడు. పొట్ట గడవాలంటే ఆ పని కూడా చేయాల్సి వస్తుంది. ఆ పని చేద్దామన్నా కూడా దొరుకుతలేదు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే కొంతవరకు అయితే ఘర్షకుర్తి పరిస్థితి అయితే అంధకారంగా అయితే మారింది. అంతేకాకుండా సిరిసిల్లకు సంబంధించి అయితే ఎట్లా ఉంది అంటే కొంతవరకు అయితే సంక్రాంతికి సంబంధించి అయితే తమిళనాడు నుంచి అయితే కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చినాయంటే కొంత సమాచారం అయితే అందుతుంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇంకా నిజమే, సిరిసిల్ల కాడ ప్రతి 9వ నెలల ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి సంక్రాంతికి చీరలని, తమిళనాడు చీరలు అంటూ వస్తాయి. వాళ్ళు అక్కడ సిరిసిల్ల కాడ ఒక యజమాని ఉన్నాడో ఇద్దరు ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళు తీసుకొని మిగతా డిస్ట్రిబ్యూట్ చేసుకొని నడిపించుకొని పంపించుకుంటారు. అది మా సిరిసిల్ల వరకే నడుస్తున్నది. మరి ఘర్షకుర్తికి ప్రాసెస్ ఉన్నదా లేదా ఇక్కడ యజమానులు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే నేత కార్మికుల కొరకు యజమానులు ఆలోచిస్తే అటువంటి ప్రోగ్రామ్ ఏమైనా తీసుకొస్తే అదొక 3 నెలలు 4 నెలలు నడుస్తుంది, 3 నెలలు నడుస్తుంది ఖచ్చితంగా. ఆ తర్వాత అయితే మళ్ళీ బతుకమ్మ కూడా రావచ్చు. మా గవర్నమెంట్ మేము ప్రెషర్ చేసేది ఏంటంటే, అయ్యా మాకు 6 నెలలు పని ఇవ్వండి, 6 నెలలు 8 నెలలు ఇవ్వండి. మీరు చెప్పారు కదా మేము సంవత్సరం వెళ్ళ పని ఇస్తా అంటారు. సంవత్సరం కాదా, మాకు ఒక 9 నెలలు 3 నెలలకు బతకగలుగుతాం. 9 నెలలు పనిచేసి 3 నెలలు కూర్చునే ఏం కాదు, కానీ సంవత్సరం వెళ్ళ 9 నెలలు కూర్చుండి 3 నెలలు పనిచేస్తే మాకు బతకలేం కదా. కాబట్టి మా ఆయన దయతలిసి అతి త్వరలో అంటే అతి త్వర లోపల మీరు ఏదో ఒక డిసిజన్ తీసుకోండి. గవర్నమెంట్ లోపల 9 నెలలు అయింది, 9 నెలల నుంచి ఇంకా మీరు డిసిజన్ తీసుకోకపోతే ఎప్పుడు తీసుకుంటారు? మా నేత కార్మికులు మీకు కనిపించట్లేదా? మా గురించి ఒక్క రోజు ఆలోచిస్తే సరిపోతుంది. మా కొరకు ఒక్క రోజు మీరు ఒక గంట సేపు మీరు మీ ఆఫీసర్లు, మీ టెక్స్టైల్ డిపార్ట్మెంటు, దాని చేనేత జౌళి శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధాన కార్యదర్శి గారు కూర్చుంటే ఒక గంట సేపు మీకు కూర్చుంటే ఆలోచన చేస్తే మా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇదేం పెద్ద సమస్య కాదండి. మీరు పెట్టే చిల్లర ఖర్చుల విలువ కాదు మాకు నేతన్నలకు ఇచ్చే డబ్బులు. 300-400 కోట్ల రూపాయలు మీకు పెద్ద లెక్క కాదండి. మీరు ఒక టూర్ కోత అయితే ఇక 400 కోట్ల ఖర్చు. మా పొట్టకు గడపడానికి మేము ఇవ్వమంటున్నాం, మాకేం దుబారా చేస్తానికి ఇవ్వమంటలేము. లేదంటే పని చేయము, మీరు చావడం చెప్పండి, పోతాం చావడానికి మాకు తయారు. ఎందుకు తెలుసా, నేత కార్మికుడు ఇజ్జత్తును బతుకుతాడు, చేస్తే పని చేస్తాడు లేదా చేస్తాడు. అయితే పని ఇస్తారా చావమంటారు, 2 చెప్పండి. ఇంకేం రోజులు చూడమంటారు అంటే 9 నెలలు 9 × 3 240 రోజులు చూసినాం. ఇంకేం రోజులు చూడమంటారు మమ్మల్ని? వేచి చూసి మా కళ్ళు గాయాలు కాస్తున్నాయి, కానీ మీరు మీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. ఎందుకు? రైతన్న అంటారు, రైతన్న తర్వాత నేతన్న అంటారు, తర్వాత గీతన్న అంటారు. రైతన్ననైతే ఆదుకున్నారు అన్ని రకాలుగా. మనం నేతన్న ఏం పాపం చేసినాడు మమ్మల్ని ఆదుకుంటలేరు. మేము ఓట్లేదా మీకు? మేము గెలిపేయలేదా? స్థానికులం కాదా మేము ఎక్కడికి వెళ్ళి ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి మీ ఇక్కడ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నామా? మేము లోకలమే కదా, మేము మీ పార్టీకి ఓటేసిన వాళ్ళమే కదా. మాకు చేయకపోతే ఇంకెవరికి చేస్తారు? మేము అడగకపోతే ఎవరు అడగమంటారు? మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరు అడగమంటారు? ఎప్పుడు చేస్తారు? మాకు ఎన్ని రోజులు పడుతుంది? మాకు ఒక టైం అంటే ఇవ్వండి. మాకు ఉపశమన దీక్షలు ఉపశమనం అన్న అయ్యా ఇప్పుడు కాదు, ఇంకొక 3 నెలల తర్వాత వస్తుంది కావచ్చు, లేకపోతే అంతవరకు మాకు జీవన వృత్తి చెల్లించండి. నేత కార్మికులు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఆల్రెడీ లిస్ట్ అవుట్ ఉన్నది, వాళ్ళందరికీ చెల్లించండి. జీవన వృత్తి 5,000 నెలకి ఇవ్వండి.
మాకు పొట్ట మందం అడుగుతున్నాం, దుబారా ఖర్చుల మందం కాదు. ఇవాళ ఒక ఫ్యామిలీ గడవాలనుకుంటే ఎంత లేదన్నా ఒక 10,000 రూపాయలు అయితే ఒక కుటుంబం గడుస్తుంది. మేము 10,000 రూపాయలు కూడా అడగట్లేదు. మాకు జీవనభృతి కింద 5,000 ఇవ్వండి, పని తర్వాత మీరు ఎప్పుడు కన్నా కల్పించుకోండి. పని కల్పించినప్పుడు మేము పని చేయకపోతే మా దగ్గరికి డబ్బులు వసూలు చేసుకోండి. మాకు పని ఇవ్వమని అడుగుతున్నాం. మన ఇండియా లోపల ఉన్నంత దౌర్భాగ్యం ప్రపంచం లోపల ఎక్కర్లేదు. పని చేయరా బాబు అని ఈ ఏడవాల్సిన పరిస్థితి ఓన్లీ ఒక ఇండియా లోపల ఉన్నది తప్ప ఇంకెక్కడా లేదు. అంత మంచిగా ఉన్నారు మన గవర్నమెంటు, మన నాయకులు, సిస్టమ్. ఓకే సార్, చెప్పండి. ప్రస్తుతం అయితే కొంతమంది అయితే ఇతర పనులకైతే వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే కొంతమంది సోడా బండి నడిపిస్తే, కొంతమంది అయితే కూరగాయలు అమ్ముతూ అయితే జీవనం అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక పని చేయాలి. ఎందుకంటే నిత్యావసర సరుకుల ధరలు అన్నీ సైతం ఆకాశాన్ని నడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆ ఉప్పుతో పాటు అన్నీ సైతం అయితే నిత్యావసర సరుకులు అయితే అన్ని ధరలు అయితే పెరిగాయి కదా. ప్రస్తుతం ఎలా జీవనం కొనసాగిస్తున్నారు, ఏంటి పరిస్థితి అండి? మాకైతే ఇలాంటివి ఏం లేవు. మేము అడిగేది ఒకటి, పని కల్పించమంటున్నాం. ఓ బ్యాంకులో లోన్లు కట్టమని మేము వేరే రకంగా ఎలాంటి మాకు అవసరం లేదు. మాకు పని ఇవ్వండి, మేము పని చేస్తాం అంతే. గవర్నమెంట్కు డిమాండ్ ఏంటంటే పని కావాలి. మాకు పని చేసినప్పుడే మాకు డబ్బులు ఇవ్వండి, పని చేయనప్పుడు డబ్బులు ఇవ్వకండి. రైతుకి ఇస్తున్నాం 5,000, 1,00,000, 2,00,000 మాకు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మాకు ఏమంటలేం కదా, మేము పని చేస్తున్నాం, పని ఇవ్వంటున్నాం. వాళ్ళకు అన్ని రకాలుగా చేస్తున్నారు. మరి పద్మశాలీలు బట్ట నేస్తేనే నువ్వు కట్టుకుంటున్నావు. 1 గంట సేపు బట్టలు ఇడిచి బయటికి రా, నీ ఒక్క రోజు ఉంటా. అప్పుడు ఏంటిది అన్నది, పద్మశాల అంటే ఏంటిది అన్నది తెలుస్తుంది ఎవరికైనా. ఓకే సార్, చెప్పండి. ఇంకా ఏం చెప్తారు సార్? అంటే ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అసలు పని చేయడానికి అయితే ఏమి లేదంటున్నారు. గత ప్రభుత్వంతో చూసినట్లయితే బతుకమ్మ చీరల ఆర్డర్ ఉండేది. ఇప్పుడైతే కొంతవరకు అయితే సిరిసిల్ల వరకు అయితే కొంత తమిళనాడు చేత ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. చిన్న చితక అయితే కొంత పని అయితే కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడైతే పూర్తిగా పని లేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన నేతలు వస్తున్నారు. అసలు ఏం చెప్తున్నారు అంటే మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి? మేము ఇక్కడ ఘర్షవృత్తిలో మరియు సిరిసిల్లలో పరిస్థితి ఘోరంగా ఉంది. మరి సిరిసిల్ల కార్మికులు, మేము ఘర్షవృత్తి కార్మికులు ఇదివరకు హైదరాబాద్ పోయి మరి జౌళి శాఖ మంత్రిని కలవడం జరిగింది. అలాగే బీసీ శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ను కూడా కలవడం జరిగింది. వారు మాట ఇస్తున్నారు తప్ప ఎలాంటి ఆర్డర్లు మా ఘర్షవృత్తి కానీ అటు సిరిసిల్లకు కానీ ఇవ్వట్లేదు. నేను వీరిని ఒక్కటే కోరుకుంటున్నా, అయ్యా మేము ఓటర్లం కాదా, మీకు ఓట్లు వేయలేదా? మా నేతన్నలను ఇంత చులకనగా ఎందుకు చూస్తున్నారు? మేము నేస్తేనే కాబట్టి మీరు కట్టుకునేది. రైతుల తర్వాత రెండో అతిపెద్ద ఇండస్ట్రీ అంటే మన పవర్లూమ్ ఇండస్ట్రీ. ఇట్టి పవర్లూమ్ ఇండస్ట్రీని ఇంత చులకన చేసి చూడటం బాధాకరము. దయచేసి కార్మికులను ఆదుకోండి. కార్మికులను మిగతా అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినట్టు బతుకమ్మ చీరల పథకం ప్రవేశపెట్టి మమ్మల్ని ఆదుకోవాలి. ఈ రైతులు పండించిన ప్రతి గింజ కొంటూ అంటున్నారు, మురిగిపోయిన గింజ కూడా కొంటున్నారు. మరి అట్టి గింజను కూడా కొన్నప్పుడు మేము నేచిన బట్టను ఇది క్వాలిటీ తక్కువ అని అసెంబ్లీ సాక్షిగా ఈ రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం చాలా బాధాకరం. అయ్యా, మా క్వాలిటీని మీరు మెరుగుపరచండి. ఆ క్వాలిటీ తక్కువ అయితే అంతకుముందు నేతలు ఈ కేసీఆర్ వాళ్ళు కుంభకోణం చేసినారు అని వాదన చేయడం జరిగింది. సరే, వారు కుంభకోణం చేశారంటే వారిపై కేసులు వేయండి. మీ ఏదన్నా కక్షలు ఉంటే రాజకీయంగా వారిపై కేసులు వేయండి. అంతే తప్ప మా నేతన్నలను ఇలా కక్ష సాధింపుగా చేయడం చాలా బాధాకరం. అంటే ప్రస్తుతం చూసినట్లయితే చాలా వరకు అయితే కొంతవరకు నేతన్నలు అయితే పవర్లూమ్స్ సంబంధించిన మిషన్లు కావచ్చు, అంతేకాకుండా కార్ఖానాలకు సంబంధించి అయితే పాత ఇనుప సామాన్లకు అమ్ముకుంటున్న పరిస్థితి సైతం నెలకొంది. అంటే దీనికి సంబంధించి గతంలో చూసినట్లయితే దుబాయ్ కావచ్చు, బొంబాయి పోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మళ్ళీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని కొంత ప్రచారం సైతం కొనసాగుతుంది. కొంతమంది అయితే ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్న పరిస్థితి ఉంది కదా. దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు? అంటే గతంతో చూస్తే ఇప్పటివరకు ఇంకా అంటే మనం తిరోగమనంలో ఉన్నామా, పురోగమనంలో ఉన్నామా అనేది అంటే ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి ఇదివరకు అయితే 21 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అన్న. ఇక్కడ ఈ పొరుగు ప్రాంతాలు మా ఘర్షవృత్తి నుండి సుమారు ఒక 20-30 గ్రామాలకు ఇక్కడ నుండి భీములు అవుతాయి. ఈ పక్కపంటి ప్రాంతాల వారు కూడా మాకు ఇక్కడ నుండే తీసుకుపోయి నేర్చి ఇవ్వడం జరుగుతుంది. 21 మంది ఆత్మహత్య చేసుకున్న ఇంతవరకు ఏ నాయకుడు కూడా వచ్చి స్పందించిన దాఖలాలు లేవు. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారో అర్థమవుతలేదు. మా నేతలను ఆదుకునే నాయకుడే లేడు. దయచేసి మా నేతన్నల యందు దయ తలచి ఇప్పుడు వచ్చేది పండుగలు, అతిపెద్ద పండుగలు మన తెలంగాణకు చాలా పెద్ద పండుగ దసరా, బతుకమ్మను మరి మమ్మల్ని సంతోషంగా చేయించుకోమంటారు, లేకపోతే దుఃఖంగా జరుపుకోమంటారు. ఇక గవర్నమెంట్ వారికి తెలవాలి. అదే సంతోషంగా జరుపుకోమంటే బతుకమ్మ కంటే ఒక నెల ముందన్న మాకు
అయ్యా మీకు పని ఇస్తున్నాం అని ఒక భరోసాను కల్పిస్తే అప్పు సప్పు చేసుకోవడం సంతోషంగా పండుగ జరుపుకుంటాం. మాకు ఆ భరోసా కూడా ఇవ్వలేదనుకో దుఃఖంతో జరుపుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నది. ఎందుకంటే మీ ఎన్నుకున్న నాయకులు మాకు అంత మంచిగా చూసుకుంటున్నారు అని అర్థం. మా అర్థం మాకు అర్థం చెప్పలేక చేతులు కొట్టలేక నోటితో చెప్తున్నారు అంతే. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మకు సంబంధించి అయితే మాకు ఏదైనా శుభవార్త చెప్తారని అయితే మేమైతే ఆశిస్తున్నాం. మరి వారు శుభవార్త చెప్తారా, మరి ఏం చెప్తారనేది అయితే వారికే విఘ్నతగా వదిలేస్తున్నాం అని చెప్పేసి అయితే నేతన్న చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ అయితే కావాలి. కూడు పెట్టేటువంటి రైతన్నకైతే కొంత రుణమాఫీ కావచ్చు, ఇతరత్ర అయితే చేస్తున్నారు. మాకు ఎటువంటి స్వాంతన చేకూర్చట్లేదని అయితే ఆ నేతన్న చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంత సిరిసిల్లకు సంబంధించి ఆ తమిళనాడు నుంచి అయితే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి మరి సిరిసిల్ల నేతన్న ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు సిరిపురం వెంకటేశం. సిరిసిల్లలో గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నాను పౌర్ణం కార్యక్రమంలో. 10 సంవత్సరాల నుండి ఈ చీరల బతుకమ్మ చీరలతోటి మాకు ఉపాధి కలిగింది. ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు ఆ ప్రభుత్వం మాకు బాగానే ఆదుకున్నది చేసింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు 5 నెలలు 6 నెలలు అవుతుంది మాకు ఉపాధి లేదు. రోడ్డు పైన బతుకుతున్న ఒకనాడు ఉంటానే భీములు, ఒకనాడు ఉంటలేవు. కరెంట్ ఉంటుంది, కరెంట్ ఉంటలేదు. మాకు ఈ సమస్యలతోటి మాకు పరిష్కారం కలిగించాలి అని మాకు రేవంత్ రెడ్డి సీఎం గారు మేము కోరుకుంటున్నాము. తక్షణంగా మాకు సబ్సిడీ పైసలు కూడా ఇస్తామని ఇప్పుడు 6 నెలల నుండి ఇస్తా అంటారు, ఇస్తలేరు. సబ్సిడీ మొన్న కూడా వాగ్దానం చేసింది మేడము, 2 రోజుల్లో డబ్బులు పడతాయి, శనివారం ఆదివారం అని. ఇప్పటికీ సోమవారం మంగళవారం అవుతుంది, ఇంతవరకు డబ్బులు లేవు. స్కూళ్ళు చాలా అవుతున్నాయి, ఇంట్లో సమస్య, పొదుపులు, సిట్టీలు, కిరాయిలు ఇవన్నీ కట్టలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. రోడ్డు మీద ఎక్కే పరిస్థితి ఉన్నది, అప్పుల పాలైన ఒక అప్పు కూడా పుడతలేదు. మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా బతుకులు బాగా హీనంగా అయిపోయినాయి. మా బతుకులు సిరిసిల్లను ఆదుకునేది ఒక్కలే ఇక మా సీఎం రేవంత్ రెడ్డిని మేము కోరుకునేది ఇదే మా అంతు. నా పేరు వెనంటి రాయమల్లు. నేను సిరిసిల్లలో 9 సంవత్సరాల పౌరం నడపబట్టి, కానీ మాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులతో మేము ఎదుర్కొంటున్నాము. కానీ ఇక్కడ ఎలాంటి ఆర్డర్లు లేవు. ఇబ్బందులు పాలై కార్మికులు మరి వలసపోతున్నారు. కావున వాళ్ళు వలసపోకుండా మాకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మాకు గట్టెక్కే పరిస్థితిని సూచించాలి. సూరత్, బొంబాయి లాంటి కార్మికులు వెళ్ళిపోతూ కార్ఖానాలు అన్ని బంద్ పెట్టుకొని ఆసాములు సూత మాకు ఎలాంటి ఉపాధి లేదని చెప్తున్నారు. కావున మాకు ముఖ్యమంత్రి గారు మాకు ఎలాంటి ఆర్డర్లు ఇచ్చినా మేము నడపడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా కార్మికులను వెంటనే ఆదుకోవాలని, మా కుటుంబాలను సుధా వెంటనే రోడ్డెక్కకుండా చూసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. కానీ ఇలాంటి పరిస్థితి మాకు ఎన్నడూ సుధా రాలేదు, రాకూడదని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను. ఎంత త్వరగా మాకు ఆదుకుంటే అంత మంచిదని మీకు దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం ఘర్షకుర్తి నేతన్న పరిస్థితి అయితే చూడడం జరిగింది. మేము చేద్దామంటే పని లేదు, తిందామంటే తిండి లేని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మాకైతే నెలకు 5,000 రూపాయల జీవన భృతి అయితే కల్పించాలనైతే వారైతే కోరుకుంటున్నారు. మీరు ఏ పని కల్పించినా మేము చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నామని అయితే వారైతే తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ అయితే కావాలి. కూడు పెట్టే రైతన్నకైతే కొంతవరకు అయితే రుణమాఫీ కావచ్చు, అంతేకాకుండా కొన్ని పథకాలు అయితే అమలైతే చేస్తున్నారు. నెక్స్ట్ ఆ గుడ్డకు సంబంధించి అయితే మేమైతే నేస్తున్నాము, మాకైతే ఎలాంటి స్వాంతన చేకూర్చట్లేదు అని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా సిరిసిల్లకు సంబంధించి అయితే కొంత తమిళనాడు నుంచి అయితే ఆర్డర్స్ అయితే వస్తున్నాయని చెప్పినప్పటికీ సైతం ప్రస్తుతం అయితే ఇక్కడ అంతా మంచి శుభ పరిణామాలు అయితే లేవు. కేవలం 1-2 రోజుల పని మాత్రమే కల్పించారని అయితే సిరిసిల్ల నేతన్న చెప్తున్నారు. మా సమస్యకు పరిష్కారం కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే తీసుకొస్తారని అయితే మేమైతే ఆశిస్తున్నామని చెప్పేసి అయితే సిరిసిల్ల నేతన్న చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.